హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఏ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ అయితే కాదు అండ్ సినిమా టాపిక్స్ అండ్ కంటెంట్ కి సంబంధించినటువంటి వీడియో అస్సలు కాదు. ఈ వీడియో గత వారం క్రితమే నేను దీని గురించి స్పందించాలి అండ్ అప్పుడు స్పందించడానికి నాకు ఎందుకులే ఈ టాపిక్ అని చెప్పేసి నేను స్పందించలేకపోయాను. ఇప్పుడు ఖచ్చితంగా నేను స్పందించాలి, నేను నోరు విప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు దేని గురించి మీరు అనుకుంటున్నారా? బెట్టింగ్ యాప్స్ గురించి. బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి మన యూట్యూబ్ సెలబ్రిటీస్ వరుసగా అరెస్ట్ అవుతున్నారు అండ్ నా అన్వేషణ ప్రపంచ యాత్రకుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఒక యుద్ధం అయితే ప్రకటించాడు. యూట్యూబ్ అనేది ఆన్ చేయడం లేటు, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటువంటి వీళ్ళ టాపిక్స్ ఎక్కువ ఉందన్నమాట. యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు కదా, ఈ కేసు వీళ్ళనే కాకుండా స్టార్డమ్ అనుభవిస్తున్నటువంటి స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, లక్ష్మి గారు, రానా గారు, సో వీళ్ళందరినీ ఈ కేసు అయితే చుట్టుకుంది. ఇంకా చాలా మంది ఆణిముత్యాలు అయితే దాగున్నాయి, వెలుగులోకి రావాలి, ప్రతి ఒక్కరు వచ్చే అవకాశాలు ఉన్నాయి, నెమ్మదిగా వస్తారు. సో ఇదంతా పక్కన పెట్టండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్ప, అసలు బెట్టింగ్ ఆడడం అనేది దీని గురించి నేను 2 ముక్కల్లో చెప్తాను అండ్ నా అన్వేషణ విఆర్ రాజా టాపిక్ గురించి కూడా ఒక మాట అయితే చెప్తాను. సో ఫస్ట్ బెట్టింగ్ ఆడడం బెస్టా కాదా నన్ను అడిగితే, కొంతమంది అంటారు మన భారతదేశంలో ఎప్పుడో ద్వాపర యుగంలో, నాకు పురాణం గురించి పెద్దగా తెలియదు, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కాలంలో శకుని అనే ఒక విలన్ అయితే ఉండేవాడు అండ్ పాండవులకి కౌరవులకి జరిగినటువంటి ఒక ఒప్పందం, రాజ్యాలు కోల్పోవడానికి గాని యుద్ధాలు చేసుకోవడానికి కానీ ఒక చిన్న చిచ్చువల్ అయితే జరిగింది. ఆ చిచ్చే జోదం. జోదంలో గెలిచిన రాజ్యం పొందినటువంటి కౌరవులు ఉన్నారు, జోదం వల్ల ఓడిపోయి రాజ్యాన్ని వదులుకుని తన సతీమణి అయినటువంటి భార్యనే నిండు సభలో అవమానించబడ్డటువంటి సీన్స్ కూడా మనం మహాభారతంలో చూసాం. దీనికి మెయిన్ కారణం ప్రతీకారం అండ్ పగ. సో ఇవన్నీ ఉంటాయి, కానీ చూపించుకోవాల్సింది ఒక జోదం మీద అయితే చూపించుకోవడం అయితే జరిగింది. సో దీని గురించి మనం నేర్చుకోవాల్సింది వేరేగా ఉంటది. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే అప్పుడే ఒక జోదం వల్ల ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, సో ఇది ఎప్పటికైనా ప్రతి ఒక్కడి మీద ఒక ఇంపాక్ట్ అయితే కలిగిస్తుంది అండ్ జోదం వల్ల బాగుపడినోడు ఎవడూ లేడు, నాశనం అయిపోయినోడే ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆడేవాళ్ళు ఆడుతూనే ఉంటారు. కానీ సూక్తి మాత్రం దాని నుంచే తీసుకుంటారు, అంటే మహాభారతం నుంచే తీసుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే జోదం ఆడొచ్చా అంటే ఆడకూడదు, ఇది ఒక తప్పు. ఇది ఒక బెట్టింగ్ యాప్ అనే కాదు, నువ్వు డబ్బులు పెట్టి దేని మీద ఆడాలన్నా గానీ నీకు కలిసి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకేం తెలుసురా నువ్వు అడుగుతావు. నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ గానీ, నా సర్కిల్స్ గానీ, లేకపోతే నా కొలీగ్స్, మినిమం నా గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరైనా అడిగినా నాకు బెట్టింగ్ యాప్స్ మీద నేను డబ్బులు పెట్టి పోగొట్టుకున్నటువంటి ఇంత ఉంది, బోల్డ్ బాగొట్టుకున్నాను. ఎందుకంటే నేను చాలా మ్యాచ్ల మీద ఐపీఎల్ సీజన్ లో నేను బెట్టింగ్స్ ఆడాను. మనం ఏ ఆట అయినా కానీ డబ్బులతో ఆట ఆడితే మనం పోగొట్టుకుంటామండి. ఆట ఆడడం తప్ప కాదంటే నిన్ను ఎంటర్టైన్మెంట్ చేసేంత వరకు, నువ్వు ఒక లాజికల్ మైండ్ సెట్ తో నువ్వు ఉన్నంత వరకు, అంటే మినిమం నా పరిస్థితి ఇది అని నీకు ఒక ఐడియా ఉన్నంత వరకు నువ్వు వెళ్ళొచ్చు. మనీ ఎలా అంటే ఒక ఆశ అనేది మనలో పుడుతుంది. బాధలో ఉన్నప్పుడు, నీ కష్టాల్లో ఉన్నప్పుడు నీకు డబ్బు అవసరం. నీ దగ్గర ఉన్నాయి 100 ఎవడో చెప్తాడు 100 కదా నువ్వు 100 పెట్టి 1000 వస్తుందని, నిన్ను నడిపించేది ఆశ. సో నీ కష్టం నువ్వు మర్చిపోతావు, నీ బాధ నువ్వు మర్చిపోతావు, నీకు మనీ ఇంపార్టెంట్, నువ్వు వాడతావు, ఆ ఉన్న 100 కూడా పోగొట్టుకుంటావు. సో అటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి మైండ్ సెట్ తో నీ కష్టాలు ఎదురైనప్పుడు డబ్బు సంపాదించాలి, 1 రూపాయి పెట్టాలి, 10 రూపాయలు రావాలి అని ఒక మైండ్ సెట్ మనకి ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అండ్ ఇలాగే నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు అండ్ అదృష్టం కలిగి వాడికి డబ్బులు కలిసి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనిషిలో ఉన్నటువంటి ఆశ చావాలి, ఆశ చావనంత వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎంత కంట్రోల్ చేయాలని ఆప్ చేసినా అండ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయాలని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినా గానీ ఈ మైండ్ సెట్ పోయేంత వరకు అయితే ఎవడు కూడా ఆగడు. ఎందుకంటే ఈ మైండ్ సెట్ నేను తప్పు అంట్లా, వాడికి ఎదురైనటువంటి కష్టం బట్టే వాడు ఆడడం అయితే జరుగుతుంది. నెంబర్ 2 ఏంటంటే బెట్టింగ్ యాప్స్ లో మనం ఆడినంత వరకు బాగానే ఉంటది, దీనికంటే ఒక లిమిట్ ఉంటది. సో మనకి అదృష్టం ప్రతిసారి రాదు, ఏదో ఒక్కసారే వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ గోల్డెన్ ఛాన్స్ నీకు 100 రూపాయలు పెడితే నీకు 1000 రూపాయలు తీసుకొస్తుందా, 1000 రూపాయలు పెడితే 10,000 తీసుకొస్తుందా నేను చెప్పలేను. కానీ నీకు గోల్డెన్ ఛాన్స్ ఒక్కసారి వస్తుంది. కానీ అది 3 టర్మ్స్, అంటే ఒక్కసారి నువ్వు బెట్టింగ్ ఆడినప్పుడు నీకు ఒక 3 ఛాన్స్లో నీకు అమౌంట్ అనేది రిఫండ్ అయితే, నువ్వు తక్కువ అమౌంట్ పెట్టగలిగితే, అంటే 3,000 కానీ 2,000 కానీ నువ్వు పెడితే నీకు కానీ రిటర్న్ అయితే ఓకే, నీకు అవ్వలేదా ఇంకా ఆపే, అది నీ వల్ల కాదు అన్నట్టు ఊరుకోవాలన్నమాట. ఎందుకంటే నీకు గోల్డెన్ ఛాన్స్ ప్రతిసారి రాదు, అది వచ్చే వరకు నువ్వు వాడుతూ ఉంటే ఉన్నాయి కూడా నువ్వు దబ్బెట్టుకోవడమే తప్ప నీ దగ్గర మిగిలేదేం లేదు. దీన్ని బట్టి ఏంటంటే నీ దగ్గర డబ్బులు ఉంటే నీకు సరదాగా వెయ్యాలంటే వేసి చావు, అది 100 రూపాయలు 1000 రూపాయల మధ్యలో ఉండాలి. కానీ నువ్వు వేల దానికి ఖర్చు పెడితే నువ్వు సంపాదించేది ఏం లేదు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక 1000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు సంపాదించారు అనుకోండి. ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్లి వెంటనే విత్డ్రా చేసి ఖర్చులకి ఎన్నో ఉపయోగపెట్టుకుని నీ అప్పు గిప్పు ఏమైనా చేసుకుని హ్యాపీగా బిర్యానీ తిని పడుకుని పోయారు అనుకోండి, ఓకే ఆ గొడవ అక్కడతో కసం. కానీ నెక్స్ట్ డే నీ ఆశ ఎలా రేపుతుందంటే 1,00,000 రూపాయలు కొట్టావు, నువ్వు బాగా ఇంటెలిజెంట్ రా, కొట్టాలరా మనలో ఉంది టాలెంట్ అని నువ్వు ఒక పెద్ద సైంటిస్ట్ లాగా ఫీల్ అయిపోయి నెక్స్ట్ డే వెళ్ళి
ఒక 10,000 వేసేస్తావు అంతే అస్తం. ఈ 10,000 రాలేదు, ఇంకొకసారి నెక్స్ట్ గేమ్ లో ఈ 10,000 వాపస్ చేసేస్తా అని చెప్పి మళ్ళీ 10,000 వేస్తావు, అదే అస్తం. మళ్ళీ 10,000 వేస్తావు, అప్పుడు ఎప్పుడుకో నువ్వు ఒక్క 10,000 కొడతావు. ఈ లోపల నువ్వు లాస్ అయిందంత ₹1,00,000 లాస్ అయిపోయి ఉంటావు. నీకు 10,000 వస్తే ఎంత వచ్చి ఉంటది? పోనీ ఒక 20,000 30,000 వచ్చి ఉంటది. లాస్ కదా, 80,000 60,000 నీకు లాస్ అయ్యావు. సో ఈ విధంగా నువ్వు నాశనం అవడం తప్ప ఏమీ లేదు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నేను మరీ అంత అప్పుల పాలైపోయి నాశనం అయిపోయిన పొజిషన్ లో ఉన్నటువంటి క్యాండిడేట్ అయితే కాదు. నాకు వచ్చినంత వరకు వచ్చే, నేను పెట్టినంత వరకు పెట్టాను. లాస్ అయితే నాకు ఉంది, కానీ చచ్చిపోయి ఊరేసుకుని చచ్చిపోయేంత లాస్ అయితే నాకు అవ్వలేదు. ఇది ఎందుకురా నాకు వచ్చింది తలకాయ నొప్పి అని చెప్పేసి పక్కనైతే పెట్టేశాను. అంటే బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ఆడితే, అంటే బెట్టింగ్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కదా, ఎవరైనా ఆడితే మాత్రం కుదురుగా ఉండండి, మ్యాచ్ చూడండి. కారణం దగ్గర డబ్బులు ఉంటే బిర్యానీ తిని ఎంజాయ్ చేసి మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయ తప్ప నువ్వు బెట్టింగ్స్ జోలికి వెళ్ళావు అనుకో, పారా మస్తాన్ పారా ఫకీర్ అయిపోతావు. ఇది మాత్రం రాసి పెట్టుకో. రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అప్పడాలు అమ్ముకుంటా బతుకుతావు. ఇప్పుడు నాన్ వెస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పడ్డాడు. సో నాకు ఇది స్టార్టింగ్ న్యూస్ చేసినప్పుడు ఏంటో ఇది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, చేస్తారు వాళ్ళు, జీవనాధారం వాళ్ళది, ఎవరికి డబ్బు ఆశ ఉండదు. బతకాలంటే 100 దారులు ఉన్నాయి. ఒకరిని చంపి బతకొచ్చు, ఒకరిని తొక్కి బతకొచ్చు. నీకు బతకడం ఇంపార్టెంట్ అనేది మన చరిత్ర చెప్తుంది. సో ఇటువంటి సొసైటీలో బతుకుతున్నాం మనం. నాన్ వెస్ట్ సడన్ గా బెట్టింగ్ యాప్స్ మీద ఏదో వచ్చేసింది, స్వతంత్ర యుద్ధం లాగా ప్రవర్తించాడు. నేను ఏంట్రా ఇలా అనుకున్నాను. తర్వాత చూస్తూ మనోడు ఒక మంచి పాయింట్ అయితే పట్టుకున్నాడు. దానికి మనం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని నాకైతే అనిపించింది. గతంలో నేను కూడా బెట్టింగ్ యాప్స్ ని, ఇటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు చూసి, అందులో విఆర్ రాజా అతని వీడియో చూసి అతని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. సో అటువంటి వీడియోలు చూసి నేను యాప్స్ అని డౌన్లోడ్ చేసుకుని, వాళ్ళ ప్రోమో కోడ్లు యూజ్ చేసుకుని నేను బెట్టింగ్స్ ఆడిన రోజులు చాలా ఉన్నాయి. నాన్ వెస్ట్ కి నేను సపోర్ట్ గా నేను 2 మొక్కలు కూడా మాట్లాడకపోతే నాది తప్పు అవుతుంది. సో అందుకే నేను మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడబడుతున్నాను మీరు జాగ్రత్తగా వినండి. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేసినటువంటి హీరోస్ నాన్ వెస్ట్ కాదండి. యువ సామ్రాట్ అన్న అయితే గత 2 సంవత్సరాల నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళ మీద పడి, అంటే హర్ష సాయి మీద అతను యుద్ధం చేసి కోర్టుల చుట్టూ అండ్ కేసులు, పోలీసుల చుట్టూ అండ్ గవర్నమెంట్ చుట్టూ తిరిగి అలసిపోయాడు అన్నమాట. సో ఎట్టకేలకు హర్ష సాయిలో ఉన్నటువంటి ఆ చీకటి కోణాలు, అంటే ఫీల్ అవ్వమాకండి అతని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, అతనికి మనకు తెలిసిందేంటి, అంత వరకు ఆయన సాయం చేస్తున్నాడు. ఎంతవరకు ఆయన జనాధారలో ఒక యూట్యూబర్ గా ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా యూట్యూబ్ నుంచి కాకుండా ఇలా బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రమోట్ చేసినందుకు మనీ వస్తుందని మనకి యువ సామ్రాట్ వల్లే తెలిసిందనమాట. సో యువ సామ్రాట్ ఫైట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో రమాబాయ్ అని ఒక అతను ఉంటాడు. అతను కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటువంటి ప్రతి ఒక్కరు, మనకు తెలిసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక 4-5 అంతే. ఇంకా ఉన్నారు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చాలా చెత్త బ్యాచ్ ఉంది. వాళ్ళందరిని ఏకపారేసినటువంటి ఒక వ్యక్తి అనమాట. సో ఇప్పుడు నాన్ వెస్ట్ వెలుగులోకి వచ్చాడు. అండ్ ఎప్పుడు వచ్చామని కాదు, సో మ్యాటర్ కంటెంట్ అనేది జనాల దగ్గరికి తీసుకెళ్లామా లేదనేది మెయిన్ ఇంపార్టెంట్. గతంలో వాళ్ళిద్దరు ఫైట్ చేశారు, ఇప్పుడు వచ్చి ఇతను ఫోజ్ కొడుతున్నాడు, అదైతే నేను ఒప్పుకోను. ఇక కమ్ టు ద పాయింట్, విఆర్ రాజా. సో ఆయన ఫ్యాక్ట్స్ ఛానల్ నాకు చాలా ఇష్టం. ఆయన యూట్యూబ్ కి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ఒక సబ్స్క్రైబర్ ని. అండ్ ఆయన ప్రతి వీడియో నేను చూస్తాను. ఎందుకంటే నాన్ వెస్ట్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఎక్కడిని రా, నువ్వు తోలత ఫెయిల్ అయినటువంటి వ్యక్తివి, నేను ప్రపంచ యాత్రలు ఇన్ని తిరిగాను, నువ్వు ఎక్కడో ఒక ఇంట్లో ఉండి గూగుల్లో కొట్టుకుని ఆ ఇన్ఫర్మేషన్ ని నీ స్టైల్లో తెలివిగా చెప్తావు, అలా సంపాదిస్తున్నావు అని చెప్పాడు. ఎస్ కరెక్టే. కానీ ఇది నేను ఒక ఇన్ఫర్మేషన్ ని మనం రప్పించుకోవాలన్నా, దాన్ని మనకు ఒక స్టోరీగా అల్లాలన్నా, అంటే దాన్ని నువ్వు నీ స్టైల్లో నువ్వు చెప్పాలన్నా ఒక టాలెంట్. సో ఆ టాలెంట్ కి విఆర్ రాజాకి నేను హ్యాట్సాప్ చెప్తా. ఎందుకంటే కష్టపడ్డాడు, ఎలా చెప్పినా కానీ ఎదగాలనుకోవడం టార్గెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎదగడం ఇంపార్టెంట్, అది ఎలా ఎదగాలనేది వాడి చేతుల్లో ఉంటది. సో ఆ విధంగా అతను కష్టపడి ఆ ఛానల్ ని అలా నిలబెట్టగలిగాడు. ఆ ఫ్యాక్ట్స్ ఛానల్ మనం చాలా మంది చూసాం. చెప్పే కొన్ని సొల్లు ఉండొచ్చు, డబ్బా ఉండొచ్చు, కానీ వింటున్నాం. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ ఆయన నాకు ఫస్ట్ నుంచి ఆయన బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నాడు. పరి మ్యాచ్ గొప్ప వీడియో చూసి ఆ పరి మ్యాచ్ నేనే డౌన్లోడ్ చేసుకుని నేనే డబ్బులు పోగొట్టుకున్నటువంటి క్షణాలు ఇన్ని ఉన్నాయి. సో ఆయన చెప్పాడని కాదు తప్పు, ఆయన అట్లా నాది తప్పు. చెప్పే కూడా 100 చెప్తాడు. నీ బుద్ధి, జ్ఞానం, నీ యొక్క దరిద్రం. నేను ఒక మ్యాచ్ మీద డబ్బులు వేస్తాను అనుకోండి, వస్తుంది. నా దరిద్రం ఎలా ఉంటది అంటే పక్కన ఉంటది, అది లేనప్పుడు ఇయ్యాలి. కానీ 24 గంటలు అది నాతో ఉంటది. గెలిచే మ్యాచ్ మీద కూడా నేను బెట్టింగ్ వేసాను అనుకో, అది దొబ్బుద్ది. సో అది మన దరిద్రం. మనం మ్యాచ్ మీద బెట్టింగ్ వేస్తున్నాం చూడు, అంతకంటే పెద్ద తెంగర నా కొడుకు ఇంకొకడు ఉండడు. సో విఆర్ రాజా అది మాత్రం తప్పులేదు. ఆడేదో చెప్పుకున్నాడు, సారీ తప్పు, ఆయన ఏదో చెప్పుకున్నాడు, నేను వినాలి కదా. కానీ ఇక్కడ విఆర్ రాజా తప్పు లేదంటే 1% తప్పు ఉంది. ఎలా అంటే, నేనేదో ఆయన వీడియోలు చూస్తా, నాకు అసలు బెట్టింగ్ వేయాలని ఆలోచన ఉండదు. మనోడు ఒక యాప్ ని తీసుకొచ్చాడు, జెన్యూన్ అంటున్నాడు, ప్రిడిక్టబుల్ అంటున్నాడు. సో మనోడు చెప్పేది కరెక్ట్ ఏమో, డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి నేను వేసేస్తా. సో ఆయన చెప్పడం బట్టే కదా నేను అది డౌన్లోడ్ చేశాను. నా బుద్ధి కుక్క బుద్ధే, కానీ చెప్పినోడు కూడా పరమ కుక్క బుద్ధి. ఈ విధంగా నేను ఆయన చెప్పినట్లు బెట్టింగ్ వేయడం అయితే జరిగింది. నేను లాస్ అయినటువంటి అమౌంట్ ని
నేను రికవరీ చేసి అండ్ ఎక్కడి నుంచి తీసుకున్నా అక్కడ పెట్టాలిగా, డబ్బులన్నీ సమకూర్చాలి కదా. నా తంటలు అయితే పడ్డాను. ఫ్యాక్ట్స్ ఛానల్ చెప్తూనే బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేశాడు, విపరీతంగా ప్రమోట్ చేశాడు. అసలు నాన్ వెర్షన్ చెప్పేంత వరకు ఎవరికి తెలియదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది, ఇన్ని కోట్లు కొలగొడతారు అండ్ మనీ హవాలా జరుగుతుంది అని చెప్పేసి నాన్ వెర్షన్ వాయిస్ రేస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరే తెలిసింది. ఇటువంటి డబ్బులు సంపాదించి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ని వాళ్ళనే మోసం చేశారంటే నిజంగా ఇటువంటి క్రిమినల్ బుద్ధి నాకు లేట్ గా అయితే అర్థమైంది. ఇలా జరుగుతుంది అని చెప్పేసి నాకు అర్థమైంది అనమాట. మామూలు తప్పు కాదు, ఎంత మందిని మోసం చేసి ఉంటారు. అండ్ నాకు దీని గురించి మాట్లాడాలో అనుకోలేదు. నాన్ వెర్షన్ మన విఆర్ రాజా గురించి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత విఆర్ రాజా వెంటనే 25 minutes గ్యాప్ లో ఒక వీడియో వదిలేశాడు. ఆ వీడియో నేను చూసాను. ఆ వీడియోలో విఆర్ రాజా ఏం చెప్పాడంటే, ప్రమోట్ చేశా, నేను ప్రతి వీడియోలో నేను చెప్పా, మీరు ఆడండి, మీరు ఇంటెలిజెంట్ గా ఆడండి, సెలెక్టెడ్ గా ఆడండి అని చెప్పేసి అన్నాడు. నువ్వు ప్రమోట్ చేయడమే తప్పు, మళ్ళీ నీ యాసలు నీ దగ్గరికి వస్తున్నా. నెక్స్ట్ ఇంకొక మాట ఏమన్నాడంటే, అల్లు అర్జున్ గారు ఆహా ఉంది, అల్లు అరవింద్ గారికి ఆహాలో ఇండైరెక్ట్ గా బాలకృష్ణ గారు అండ్ సుధీర్ వీళ్ళు ప్రదీప్ వీళ్ళందరూ ఆ మోనెక్స్ బెట్ అని 1x బెట్ అని 11x బెట్ అని పరి మ్యాచ్ అని ఇవన్నీ బెట్టింగ్స్ ని ఇది చేస్తున్నారు కదా. అప్పుడు మీరు అల్లు అర్జున్ గారిని క్వశ్చన్ చేయలే, నన్ను క్వశ్చన్ చేస్తున్నారంటే అటువంటి వాళ్ళ మీద పడరా, స్టార్స్ మీరు క్వశ్చన్ చేస్తే అటువంటి దమ్ము మీకు లేదని చెప్పేసి నాన్ వెర్షన్ అడగడం అయితే జరిగింది. అంటే అల్లు అర్జున్ ఎప్పుడు డైరెక్ట్ గా ఇది మ్యాచ్ ఆడండి అని చెప్పి ఏ గేమ్ ప్లాట్ఫామ్ గురించి అయితే ఆయన ప్రమోట్ చేయలేదు. అలా చేయడం కూడా ఆహాని యూజ్ చేస్తున్నటువంటి యూజర్స్ కూడా తప్పు చేసే అవకాశం ఉంది. దాని గురించి కూడా టాపిక్ రెండోది పక్కన పెడతాం. వాళ్ళు చేసేది కూడా తప్పే. నువ్వు మాట్లాడిన 2 మాటలు బాగానే ఉన్నాయి, కానీ నువ్వేంటి శుద్ధ పూస. నువ్వు చెప్పింది ఏంటి, వాళ్ళు పరి మ్యాచ్ ఈ గేమ్ ప్లాట్ఫామ్ క్రికెట్ ప్లాట్ఫామ్ అని వాళ్ళు చెప్పారు తప్ప నీలాగా కెమెరా దగ్గరకు వచ్చి మీరు ఆడండి, నేను ప్రెడిక్ట్ చేస్తా, మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి రండి, మీరు ఆలోచిస్తే బోనస్ గెలుచుకుంటారు అండ్ విఆర్ రాజా కోడ్ అని కొడితే మీకు ఇంత డబ్బులు వస్తాయి అని ఎవరో చెప్పలా. మీ బెట్టింగ్ వ్యాపారం, మీరు ప్రమోషన్ ఏ విధంగా దిగజారిపోయిందంటే, నాయన రండి రండి రండి, ఇక్కడ 100కి 200 మీరు తీసుకోండి పోండి అన్నట్టు ప్రమోట్ చేశారు. ఇప్పుడు చక్క భజన చేస్తున్నాడు నాన్ వెర్షన్. చేసినంత వరకు బాగానే చేశారు, దొబ్బాల్సినంత వరకు దొబ్బారు, పాపం పండింది, ఎక్కండి ఇంకా బయలుదేరడం ఇంకా లేట్ అనమాట. అండ్ నువ్వు దీని గురించి స్పందించకపోయి ఉంటే 100% ఈ గొడవ ఎక్కడితో సాల్వ్ అయిపోయేది. ఇప్పుడు నువ్వు చెప్పి నీ సబ్స్క్రైబర్ల ముందే నువ్వు ఎదవయ్యవు అండ్ నువ్వు వీడియో చేసావు, బానే ఉంది. నాన్ వెస్ట్ కి రిక్వెస్ట్ పెట్టింది నీ సబ్స్క్రైబర్లే. నేను మోసపోయినటువంటి వ్యక్తుల్లో నేను ఒక విక్టిమ్ కాబట్టి నేను క్వశ్చన్ చేయగలుగుతున్నా. సంపాదించుకుంటారా, నేను మిమ్మల్ని కూడా అడగదలుచుకోలేదు. నమ్మిన వాళ్ళే మోసం చేసేటువంటి ఈ లోకం బాగా మోసం చేశారు మీ సబ్స్క్రైబర్ని. హ్యాట్స్ ఆఫ్. బతకాలంటే 100 దారులు ఎత్తుకున్నారు. ఆ 100 దారులు ఇది ఒకటి, ఎలాగో సావండి, అది నాకు సంబంధం లేదు. కానీ మళ్ళీ నువ్వు పత్తిలో వచ్చి మాట్లాడేవి చూడు, దానికి మండిందిరా నాకు విఆర్ రాజా. సో విఆర్ రాజా గారు చేసింది ఎదవ లంగా పని. దాన్ని గప్చిప్ గా నోరు మూసుకుని చేసాం కదా అనుకోకుండా నోరు మూసుకుని ఉండడం బెస్ట్. మళ్ళీ వీడియో దగ్గరకు వచ్చి నేను చేస్తానే నీకు గుర్తుకొచ్చానా, మిగతా వాళ్ళు చేయలేదా అని చెప్పేసి రబ్బర్ మూతేసుకుని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అండ్ నీ తప్పును సరిదిద్దుకుని కామప్ అయిపోయి అండ్ ఒక మంచి ఫ్యాక్ట్స్ వీడియోస్ తో మళ్ళీ మన ముందుకు రా. అండ్ నీ వీడియోస్ చూసి చాలా రోజులు అవుతుంది, నాకు ఇష్టం నీ వీడియోలు, నేను బాగా ఇంట్రెస్టింగ్ గా చూస్తా అండ్ నువ్వు ఇంట్రెస్టింగ్ గా చెప్తావు. సో అందుకే ఇంట్రెస్టింగ్ గా చూస్తా. సో వెంటనే వచ్చే అండ్ ఇప్పుడెప్పుడే ఈ గొడవ వేయలేదు. వాడిని నాయన విషయం గెలికాడు, నువ్వు తిరిగి ఆయన గెలికావు. సో ఇంకా ఆయన ఆగాడా, మళ్ళీ ఒక వీడియో పెట్టేసాడు నీ ముందు, ఆ టిష్యూ పేపర్లు ఇలా బొగ్గల్లో పెట్టేసుకుని పెట్టేసాడు. నీకు చెక్కేస్తాడు. అందరూ వదిలేసినా మన నాన్ వెస్ట్ నిన్ను వదలడు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఎవడైనా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తాడు, వాడి తప్పుడు నేను అంటలేదు, ఆడేవాడిది నీదే తప్పు. సో నీ ఆశని నీ మైండ్ సెట్ ని కంట్రోల్ చేసుకో. నువ్వు వేసుకోరా బాబు, నువ్వు డబ్బులు నీ ఇష్టం, నువ్వు సంపాదించుకుంది నీ దోల నీది, నేను ఆడొద్దంట్లా. కాకపోతే ఒకటి, నీ క్యాపబిలిటీ ఏంటి, నువ్వు రికవర్ చేసుకుంటావా లేదా, తర్వాత నువ్వు లాస్ అయితే నువ్వు భర్తీ చేసుకుంటావా, బతికి నిలబడగలుగుతావా, నీ పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచించుకుని నువ్వు ఇటువంటి ప్లాట్ఫామ్స్ లో గేమ్స్ ఆడుకుంటావో లేకపోతే చేస్తావో మీ కర్మ. కానీ వెళ్తా మాత్రం ఎవడు సుఖపడినట్టు జీవితంలో లేదు. రజనీకాంత్ గారు చెప్పినట్టు డబ్బుల మీద గేమ్స్ ఆడితే మాత్రం మీకు రూపాయి రాదు, వచ్చేది అలాగే పోతా తప్ప మిగిలేదేం లేదు. కష్టపడి పని చేసుకుని బాగుపడడం బెస్ట్. ఇది నేను తెలుసుకున్నటువంటి పడిన తర్వాత నేను తెలుసుకున్నటువంటి ఒక జ్ఞానోదయం. మీరు కూడా అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.